హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనోని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన ఫేస్ కోసం కొన్ని బయట దొరికే ప్రోడక్ట్స్ని వాడుతుంటాము. అలాగే ఇంట్లో ఉండే వాటితోనూ ఫేస్ మాస్కులు అయితే వేసుకుంటాము. వాటిలో కొన్ని మన ఫేస్కి వాడకూడనటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి. మరి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ సౌందర్యం కోసం ఇటు ఇంటి చిట్కాలను అటు బయట దొరికే వివిధ ఉత్పత్తుల్ని వాడుతుంటాము. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మొదటిది బాడీ లోషన్. చర్మానికి తేమనందించడానికి బాడీ లోషన్ ఉపయోగించడం మనకు అలవాటే. అయితే కొంతమంది దీన్నే ముఖానికి కూడా వాడుతుంటారు. ఫలితంగా ఇందులోని జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి క్రమంగా మొటిమలు రావడానికి దారితీస్తుందట. ఇక దీనిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణమవుతాయట. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్యూటీ ఉత్పత్తులు ఎంచుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. మరొకటి నిమ్మ. ముఖానికి ఉపయోగించే స్క్రబ్స్, ఫేస్ ప్యాక్స్ వంటి వాటిలో నిమ్మను ఉపయోగించడం సహజమే. కొంతమంది అయితే నిమ్మ చెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటారు. అయితే ఇందులోని కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతాయట. తద్వారా ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం ఇరిటేషన్కి గురై దురద, మంట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇలా నేరుగా నిమ్మ చెక్కను ఫేస్పై పెట్టడం మంచిది కాదు. నేను ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు ఏదో ఒక మిశ్రమంలో కలుపుకొని ఫేస్ ప్యాక్లా వేసుకోమని చెప్పాను. ఎప్పుడైనా ఇలా నిమ్మ చెక్కను ఫేస్పై డైరెక్ట్గా అప్లై చేయకూడదు. అదేవిధంగా మొటిమలున్న చోట టూత్పేస్ట్ను రాయమని సలహా ఇస్తుంటారు కొందరు. కానీ వద్దని చెబుతున్నారు మన నిపుణులు. ఎందుకంటే కొంతమందిలో ఇది అప్లై చేసిన చోట నల్ల మచ్చలు మరియు రంగు మారడం కూడా చూస్తామట. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే టూత్పేస్ట్ను అయితే మీ మొటిమలపై రాయకండి. అలాగే ఇందులోని గాఢమైన పదార్థాల వల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరొక విషయం ముఖ్యమైనటువంటిది, వ్యాక్స్ చేస్తున్నారా మీరు? ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి చాలామంది అనుసరించే పద్ధతి వ్యాక్స్ చేసుకోవడం. దీనికోసం వ్యాక్స్ స్ట్రిప్స్ వాడుతుంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుంది. తద్వారా ఎండలోకి వెళ్ళినప్పుడు కందిపోవడం, ర్యాషెస్ వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి ఫేషియల్ వ్యాక్స్ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఇంట్లో తయారు చేసుకునే వ్యాక్స్ అయినా బయట నుంచి తెచ్చిన స్ట్రిప్స్ అయినా అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వీడియోలో చెప్పినట్లుగా మీ స్కిన్ కోసం ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ని కూడా ఒక్కసారి వాచ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా షార్ట్ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్.